Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అమరావతి రాజధాని ఇప్పట్లో అసాధ్యమేనా? ఆంధ్రప్రదేశ్ పునర్విభజన జరిగి దశాబ్దం దాటింది. ఉమ్మడి రాష్ట్రానికి రాజధానిగా ఉన్న హైదరాబాద్ ఇప్పుడు తెలంగాణకు పరిమితమైంది. 10 ఏళ్లు ఉమ్మడి రాజధానిగా ఉన్న గడువు కూడా ముగిసింది. కానీ ఏపీకి మాత్రం ఇప్పటికీ రాజధాని లేదు. అయితే అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా సీఎం చంద్రబాబు ఎంపిక చేశారు. అయితే 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ 3 రాజధానుల ఫార్ములా తెరపైకి తెచ్చింది. అది కార్యరూపం దాల్చలేదు. 2024 ఎన్నికలలో మళ్లీ అధికారంలోకి వచ్చిన టీడీపీ అమరావతి 2.0ను వేగవంతం చేసింది. అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా రూపొందించాలనే దృష్టి మరోసారి 2025 మే 2న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా శంకుస్థాపనతో పునర్జన్మ పొందింది. 10 ఏళ్ల సుదీర్ఘ విరామం తరువాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ప్రపంచ బ్యాంకు సహకారంతో అమరావతి 2.0 నిర్మాణం ప్రారంభమైంది. అయితే ఈ ప్రాజెక్టు ఆశాజనక లక్ష్యాలతో పాటు రైతుల అనుమానాలు, రాజకీయ అనిశ్చితులు, గత అనుభవాల నీడలతో సాగుతోంది. 64,912 కోట్ల రూపాయల విలువైన 92 ప్రాజెక్టులతో, సింగపూర్ నిపుణుల సలహాలు, నార్మన్ ఫోస్టర్ డిజైన్లతో ఈ నగరం బ్లూ గ్రీన్ కాన్సెప్ట్తో 51% గ్రీనరీ, 10% జల వనరులను కలిగి ఉండనుంది. 2026 నాటికి రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థలు, 2028 నాటికి అసెంబ్లీ, హైకోర్టు భవనాలు పూర్తి కానున్నాయి. ప్రపంచ బ్యాంకు, ఇతర సంస్థల సహకారం ఈ ప్రాజెక్టుకు ఆర్థిక బలాన్ని అందిస్తోంది. 2014లో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ల్యాండ్ పూలింగ్ ద్వారా 34,000 ఎకరాల భూమిని సేకరించారు. రైతులు భవిష్యత్తు విలువ పెరుగుతుందనే ఆశతో స్వచ్ఛందంగా భూములను అందించారు. అయితే ఇప్పుడు మరో 44,000 ఎకరాల అదనపు భూమిని సేకరించాలనే ప్రభుత్వ నిర్ణయం రైతులలో సందేహాలను రేకెత్తిస్తోంది. గతంలో భూములు ఇచ్చిన వారికి ఇంకా హామీ ఇచ్చిన ఫ్లాట్లు, వాణిజ్య ఫ్లాట్లు అందలేదు. ఇది నూతన భూమిదాతలలో అనిశ్చితి, అనుమానాలు కలిగిస్తోంది. 2019-2024 మధ్య వైసీపీ ప్రభుత్వం అమరావతి అభివృద్ధిని నిలిపివేయడం, రైతులపై కేసులు నమోదు చేయడం వంటి చర్యలు స్థానికులలో అసంతృప్తిని పెంచాయి. ఈ నేపథ్యంలో 2024 ఎన్నికల తరువాత చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కొత్త ప్రభుత్వం అమరావతిని పునరుద్ధరించే ప్రయత్నం చేస్తోంది. అయితే గత రాజకీయ వివాదాలు, రైతుల అసంతృప్తి ఈ ప్రాజెక్టును సంక్లిష్టంగా మార్చాయి. కొన్ని గ్రామ సభలు రద్దు కావడం ఈ అసమ్మతిని సూచిస్తోంది. అయితే రాజకీయ సంకల్పం ఈ ప్రాజెక్టు విజయానికి కీలకం.